ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, డైరెక్ట్గా మీరు తిరుమల వచ్చి 300 రూపాయల దర్శన టికెట్లు తీసుకొని స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు, ఎవరికి ఇస్తారో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. అలాగే మరొక ముఖ్యమైన విషయము, డైరెక్ట్గా ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశి అనేది జనవరి 8వ తారీఖు వరకు ఉంది. కాబట్టి టికెట్ లేని వాళ్ళు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోండి. కేవలము 10 గంటల లోపలే మీ దర్శనం అయితే టికెట్ లేకుండా ప్రస్తుతానికి అవుతోంది. ఓకేనా అండి? ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ డైరెక్ట్ 300 రూపాయల దర్శన టికెట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, యాక్చువల్గా అండి మార్చ్ వరకు కూడా ఆన్లైన్లో మీరందరూ కూడా 300 రూపాయలు బుక్ చేసుకోలేకపోతే మీకున్న అద్భుతమైన అవకాశము తిరుమల కొండపైకి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే 4 రకాల వాళ్ళు ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ఎవరైనా కానీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో బుక్ చేసుకోలేదో వీరిలో ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉన్నారే అనుకోండి. ఫస్ట్ పాయింట్, ఎన్ఆర్ఐలు ఉన్నారే అనుకోండి, మీకు స్టాంప్ వేసి ఉంటారు కదా మీ పాస్పోర్ట్ మీద, ఆ స్టాంప్ జిరాక్స్ కాపీ డైరెక్ట్గా తీసుకొని తిరుమల కొండపైకి వెళ్ళి ఏటీసీ సర్కిల్ వద్ద అప్లికేషన్ ఇస్తారు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ నింపేసి 300 రూపాయలు అప్పటికప్పుడు పే చేసి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ డే వచ్చి చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, డిఫెన్సు, మిలిటరీ సర్వీస్లో ఉంటారు కదండి, వారు మీ ఎంప్లాయీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు మీద మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉంటే మీకు మీ కుటుంబ సభ్యులు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు ఫామ్ నింపి 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, అశ్విని హాస్పిటల్ ఉంది కదండి తిరుమల కొండపైన, అక్కడ బ్లడ్ డొనేట్ చేస్తే మీకు డైరెక్ట్గా 300 రూపాయల దర్శన టికెట్ కూడా ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక 4వ కేటగిరీ రికమెండేషన్ లెటర్లు అండి. అది ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయినా, అలాగే మన తిరుమల వర్కింగ్ స్టాఫ్ ఉంటారు కదండి ఎంప్లాయీస్, వారి లెటర్లు అయినా తీసుకొని ఆ లెటర్ పైన మీరు 300 రూపాయలను రాపించుకొని వచ్చారే అనుకోండి, అది కూడా సేమ్ డేనే మీకు దర్శనం ఇస్తారండి. ఎవరి పేర్లు అయితే ఉంటుందో వాళ్ళందరికీ కూడా దర్శనం అనేది ఇస్తారు. అలాగేనండి మరో కేటగిరీ ఏమిటి అంటే, ఎవరైనా భార్యాభర్తలు ఆన్లైన్లో కళ్యాణం టికెట్లు బుక్ చేసుకుంటారు కదండి, ఆర్జిత సేవలు కళ్యాణం టికెట్స్, వారు నేరుగా కళ్యాణం చేపించుకునేటప్పుడు మీ ఇంట్లో మీకు పెళ్లి కాని ఆడపిల్ల కనుక ఉన్నట్లయితే వారిని మీతో పాటు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా సుపదం క్యూ లైన్లో జాయిన్ అయ్యాక అక్కడ మీరు నేరుగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు ఇస్తే మీ పెళ్లి కాని పిల్లలకు నేరుగా 300 రూపాయలు పే చేస్తే కళ్యాణం అయ్యాక మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా పెళ్లి కాని ఆడపిల్లలకి మాత్రమే కళ్యాణం తల్లిదండ్రులు బుక్ చేసుకొని ఉన్నప్పుడు వారితో పాటు వీరికి 300 పే చేసి దర్శనానికి మీరు వెళ్ళొచ్చు. ఈ 5 కేటగిరీ వాళ్ళకేనండి. ఇంకా ఇవి తప్ప మీకు తిరుపతిలో ఎక్కడా కూడా 300 రూపాయల టికెట్లు ఇవ్వరండి. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. తిరుమలలోనే డైరెక్ట్గా నేను చెప్పిన కేసెస్ అన్నీ కూడా సేమ్ డే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సేమ్ డే. అశ్విని హాస్పిటల్ అయితే 1 డే బిఫోర్ అని కూడా గతంలో చెప్పారు. దయచేసి ఇది ఒక్కటి మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కనుక్కోండి. ఓకేనా? ప్రస్తుతానికైతే అది 1 డే బిఫోర్, మిగతావన్నీ కూడా సేమ్ డే మీకు దర్శనం టికెట్ అనేది లభిస్తుంది. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగేనండి చాలా మంది 500 రూపాయల టికెట్లు కూడా మాకు ఏమైనా నేరుగా దొరుకుతాయా అని అడిగారు. 500 రూపాయల కంటూ స్పెసిఫిక్గా ఏం ఉండదండి. సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఒక రోజు ముందు వచ్చి మరుసటి రోజుకి సంబంధించి కళ్యాణం టికెట్లు ఉంటాయి కదా, అవే కదా మనకు 500 పట్టేది. కాబట్టి కళ్యాణం టికెట్లు, మిగతా ఏదైనా సేవా టికెట్లు ఉన్నాయి అనుకోండి, సుప్రభాతం కాకుండా ఏదైనా సేవా టికెట్లు అందుబాటులో ఉంటే వాటి ద్వారా మీరు 500 రూపాయలు ఒక రోజు ముందు వచ్చి లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేసి టికెట్లు పొందండి. ఓకేనా అండి? ఇది 500 రూపాయల టికెట్లు.
ఇవన్నీ కూడా నేను ఇప్పుడు రానున్న ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వాళ్ళకి మీకు ఇంకెంతండి 2 రోజులు మనకు వైకుంఠ ఏకాదశి అయిపోతుంది 8వ తారీఖు కల్లా. ఇక ఆ తర్వాత నుంచి అన్ని దర్శనాలు స్టార్ట్ చేస్తారు. వీటికి సంబంధించి కూడా మీ అందరికీ రానున్న రోజుల్లో ఇస్తాను ఆ ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్ల యొక్క సమాచారం. ఇంకోటి తెలుసుకోండి, తిరుపతిలో ఎక్కడా కూడా మీకు టికెట్లు ఇవ్వరు. ఏపీఎస్ఆర్టీసీలోనో టీఎస్ఆర్టీసీలోనో ఎక్కడ కూడా ఇప్పుడు 300 రూపీస్ కాన్సెప్ట్ అనేది లేదు. నేను చెప్పిన ఈ కేసెస్ మాత్రమే. ఇంకా లేదు మేము ఈ ఆఫ్లైన్లో మేము ఈ కేటగిరీలో మేము వర్తించము, మేము ఎన్ఆర్ఐలం కాదు, మిలిటరీ కాదు, డిఫెన్స్ కాదు అట్లా అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక రోజు ముందు వచ్చి తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. జనవరి 8వ తారీఖు నుంచి మీకు సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తారు, తీసుకోండి. ఓకేనా? ప్రస్తుతానికైతే మార్చ్ వరకు కూడా మీకు అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు పూర్తిగా అయిపోయాయి. ఏవైనా డౌట్లు ఉంటే మార్చ్ వరకు బుకింగ్ వాళ్ళకు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకెంత 2 రోజుల్లో అన్ని రకాల దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మీరందరూ చక్కగా వచ్చేయచ్చు. ఒకవేళ మీకు రానున్న రోజుల్లో దర్శనం చేసుకోవాలి అనుకున్న వారికి చెప్తున్నాను. ఓకేనా? వచ్చేయండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా ప్రస్తుత సమాచారానికి వెళ్ళినట్లయితే మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి ఈరోజు జనవరి 6 కదండి, రేపు 7, 8 ఈ 3 రోజులు జరుగుతుంది. ప్రస్తుతానికైతే 10 గంటల లోపలే దర్శనాలు అవుతున్నాయి. రూములు కూడా తొందరగానే వస్తున్నాయి. నేను మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, మన ఛానల్ టెలిగ్రామ్లోను, ఇతర మీడియా ఛానల్స్లో అన్నిట్లో కూడా నేను చూసి మీ అందరికీ చెప్తున్నా, 10 గంటల లోపలే దర్శనం పూర్తిగా అవుతుంది. రూములు కూడా 1 గంట లోపలే మీకు అందుబాటులో ఉంటున్నాయి. హ్యాపీగా ఉంది. వచ్చే వాళ్ళు వచ్చేయండి. 3 రోజుల్లో దర్శనం తొందరగానే అయిపోతుంది. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి మార్చ్ 3వ తారీఖున చంద్రగ్రహణం ఉందండి. ఆ రోజు 10 గంటల పాటు ఆలయం కూడా మూసేస్తారు. ఆ రోజు చంద్రగ్రహణానికి సంబంధించి నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా? 10 గంటల పాటు, గ్రహణానికి ముందు 6 గంటలు ఆలయం మూసేస్తారు. గ్రహణం తర్వాత 1 గంట శుద్ధి చేస్తారు. దీని కారణంగా మార్చ్ 3వ తారీఖున 10 గంటల ఆలయం అయితే ఉదయం పూట మూసేస్తారు. ఆ టైమింగ్స్ కూడా ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. ఓకే? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. రానున్న రోజుల్లో అన్నీ కూడా నేను మీకు వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.